ఒకే ఒక్క గ్రానైట్ రాయితో చెక్కిన 7 పడగల పాము కింద ఉన్న శివలింగం, వందలేండ్లుగా తడిగానే కనిపించే భారీ పాదముద్ర, ఇంకా ఆలయ గోడపై కనిపించే 2 రహస్యమైన మచ్చలు, వీటన్నింటి వెనుక ఉన్న కథలు తెలిస్తే లేపాక్షి ఆలయం గురించి మీ అభిప్రాయమే మారిపోవచ్చు. అసలు ఆ పిల్లరు నేలను ఎందుకు తాకదు? ఆ పాదముద్ర ఎప్పుడూ తడిగానే ఎందుకుంటుంది? ఆ గోడపై ఉన్న మచ్చల వెనుక ఉన్న విరూపన్న కథేంటి? ఇది కేవలం ఒక ఆలయం కాదు, శిల్పకళ, చరిత్ర, పురాణం, మిస్టరీ, అద్భుతం. రండి, ఈ ఆలయంలో దాగి ఉన్న ఒక్కో అద్భుతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. లేపాక్షి టెంపుల్. ఇది అనంతపూర్ డిస్టిక్లో ఉంది. ఈ గుడికి కొంచెం దూరంలో ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఇది. ఈ నంది విగ్రహాన్ని చెక్కడానికి కేవలం ఒకే ఒక్క గ్రానైట్ రాయిని ఉపయోగించారు. ఈ గుడిలో శివుని లింగం ఉంటుంది. ఈ శివుని లింగం 7 తలల పాము ఓడిలో ఉన్నట్టుగా చెక్కబడి ఉంటుంది. ఇలాంటి శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేదు. దీన్ని కూడా ఒక గ్రానైట్ రాయితోనే చెక్కారు. మొత్తం 70 పిల్లర్లు ఈ గుడిలో ఉంటాయి. వాటిలో ఒక పిల్లర్ మాత్రం ఫ్లోర్కి టచ్ అవ్వదు, గాలిలో తేలాడుతూ ఉంటుంది. 1909లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ పిల్లర్ని ఫ్లోర్కి టచ్ అయ్యేటట్టు చూడాలని ప్రయత్నించాడు. కానీ తన ప్రయత్నం సఫలం అవ్వలేదు. గుడి గోడ మీద 2 రక్తపు మరకలు కనపడతాయి. వీటి వెనుక ఒక స్టోరీ ఉంది. విరూపన్న అనే అతను విజయనగర సామ్రాజ్యంలో గవర్నర్గా పనిచేసేవాడు. ఇతనికి ఒక కుమారుడున్నాడు. ఆ కుమారుడు పుట్టుకతోనే బ్లైండ్. లేపాక్షి టెంపుల్ కట్టడానికి ముందు ఆ స్థలంలో శివుని లింగం ఉన్న ఒక చిన్న గుడి ఉండేది. అయితే ఒకరోజు విరూపన్న కుమారుడు ఈ గుడిలో ఆడుకుంటూ ఉండగా సడన్గా తనకి కళ్ళు వచ్చాయి. అప్పుడు విరూపన్న చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు రాత్రి అతని కల్లో శివుడు కనపడి తనకి ఒక గుడి కట్టించమని అడిగాడు. అప్పుడు వెంటనే అతను ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు తీసుకుని గుడి కట్టాడు. అది కూడా రాజుగారి పర్మిషన్ తీసుకోకుండా. ఈ విషయం రాజుకు తెలిసి విరూపన్నకి శిక్ష వేశాడు. అతని 2 కళ్ళు తీసేయమని ఆజ్ఞాపించాడు. దానికి విరూపన్న చాలా బాధపడి తన కళ్ళని తన చేతులతో తనే తీసేసుకుని గుడి గోడ మీదికి విసిరాడు. అప్పుడు ఈ గుడి గోడ మీద రక్తపు మరకలు పడ్డాయి. కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ ఈ మరకల మీద కెమికల్ అనాలిసిస్ చేశారు. అవి నిజంగా మనుష్య రక్తపు మరకలేనని ఆ అనాలిసిస్లో థీసిస్లో తేలింది. ఈ గుడిలో ఒక పెద్ద పాదం అచ్చు కూడా ఉంటుంది. ఈ పాదం ఎప్పుడూ వెట్టిగా ఉంటుంది. ఏదో తెలియని అండర్గ్రౌండ్ సోర్స్ నుంచి ఈ పాదం లోపలికి నీళ్లు వస్తాయి. ఆ సోర్స్ ఏంటో ఎవ్వరికీ తెలియదు.